హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనము ఒక స్పెషల్ రెసిపీని ట్రై చేయబోతున్నాము. అదేనండి, వంకాయతోని దమ్ బిర్యానీ చేద్దాం. దాని ప్రొసీజర్ ఏంటో, తయారీ విధానం ఏంటో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా పావుకిలో వంకాయని తీసుకుందాం. దాన్ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని నూనెలో ఫ్రై చేసుకుందామండి. క్యారమలైజ్డ్ ఆనియన్స్ అంటారు వీటిని. అదేనండి, ఏం లేదు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము వేయించుకుందాము. ఇలా ఆనియన్స్ అన్నీ నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుందాము. ఆ తర్వాత మనము వంకాయని తొడిమలు ఇలా కట్ చేసుకోవాలండి. నేను చూపించినట్టు అలా కట్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకుందాము మనము. ఆ తర్వాత మనము ఈ వంకాయని ఇలా రెండు వైపులుగా ఘాట్లు అది కట్ చేసుకొని తొడమ వరకు మనం కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసి పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత ఒక బేసన్లోకి నేను 300 to 400 grams పెరుగుని తీసుకుంటున్నాను. ఆ పెరుగులోకి కొంచెము పసుపు, తర్వాత 2 tablespoons గరం మసాలా, ఆ తర్వాత ఒక 1 teaspoon జీలకర్ర పౌడర్, 2 tablespoons ధనియాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 tablespoons కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అండ్ కలర్ కోసము. అలాగే 1.5 tablespoon సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఇలా మనము కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత వీటిలోకి ఇందాక మనం సాల్ట్ వాటర్లోకి వంకాయల్ని పెట్టుకున్నాం కదా, అవన్నీ వాటర్ తీసేసి మంచిగా ఈ వంకాయల్ని ఇందులో వేసుకొని మొత్తము వీటికి ఆ మసాలా అంతా పట్టించాలండి. ఈ మసాలా నీట్గా లోపల వంకాయల లోపల కూడా పనిచేటట్టు పట్టించిన తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా వీటికి మసాజ్ చేసి ఒక మినిమం 1 hour వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. 1 hour మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను 1 hour మ్యారినేషన్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఇందాక వేయించుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, అది నేను ఇలా తీసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక మనము హోల్ స్పైసెస్, గరం మసాలా స్పైసెస్ వేస్తున్నాను. అదేం లేదండి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా వేస్తున్నాను. అలాగే 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అది వేగిన తర్వాత నేను ఒక 2 tablespoons గ్రీన్ చిల్లీ పేస్ట్, 2 tablespoon గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయడానికి నేను ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. అది ఈ రెండు వేగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. లేదు మీ దగ్గర అట్లా లేదు అనుకుంటే మామూలుగా ఆనియన్స్ ఇట్లానే సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మొత్తం మంచిగా వేగిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని, అదంతా మనము వేసుకుందాం ఇందులోకి. ఈ కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని మనము కలపెట్టుకోవచ్చు. ఇలా మొత్తము నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 20 minutes వీటిని మగ్గించుకుందామండి. ఒక 10 minutes తర్వాత మనము ఒక 2 tablespoons జీడిపప్పు పౌడర్, ఒక 2 tablespoons కోకోనట్ పౌడర్, ఒక 2 tablespoons నువ్వుల పౌడర్ వేసుకొని మంచిగా కలిపెట్టుకుందాము. అయితే గంటతోని కలుపుతుంటే ఎక్కడ ముక్క చెదిరిపోతుందో అని చెప్పేసి నేను క్లాత్ తీసుకొని ఇలా తిప్పేసాను. మొత్తము తిప్పుకుని ఒక 10 minutes అలా మగ్గించుకుందామండి. ఈ లోపల నేను బాస్మతి రైస్ని ప్రిపేర్ చేసుకుంటాను. 1 kg బాస్మతి రైస్ ఇలా వాటర్లో సోక్ చేసుకొని 1 గంట ముందు ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను. ముందుగా దీనికోసం ఒక పాత్ర తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి హోల్ స్పైసెస్ గరం మసాలా వేసేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత ఒక 1/2 tablespoon
నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా తెరల కాగనిద్దాము. ఆ తెరల కాగించిన వాటర్లోకి నేను ఒక హాఫ్ నిమ్మకాయని ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి నేను ఇప్పుడు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒక 80% మనము ఉడికించుకోవాలి. ఈ లోపల మనము వంకాయ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇది ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మీరు తీసేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎలానే యాడ్ చేసుకోండి. బిర్యానీ కోసం నేను ఇంకొక పాత్ర తీసుకొని ఉడికించి పెట్టుకున్న ఈ వంకాయ గ్రేవీని మొత్తం నేను కింద బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 80% ఆఫ్ రైస్ ఉంది కదండి, ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా లేయర్స్గా వేసేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి మనము నేను కలర్ ఏం యాడ్ చేయట్లేదు, సాఫ్రాన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అదే కలర్ అనమాట. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మనము దీన్ని చిన్న మంట మీద మగ్గించుకుందామండి. చూసానా 15 to 20 మినిట్స్ మగ్గిన తర్వాత ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో చూసారు కదా. రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయి వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి వంకాయ ముక్క కూడా ఏమాత్రం చెదరకుండా మనకి గ్రేవీతో పాటు చక్కగా ఉడికిపోయింది. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. తిన్నప్పుడు ఈ వంకాయ దమ్ బిర్యానీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. టేస్ట్ అదిరిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.